10వ తరగతి గణితంలో త్రికోణమితి చాప్టర్లో 275 పేజీ 275 పేజీలో ఉదాహరణ ఒకటి ఇవ్వడం జరిగింది. tan a = 3/4 tan a = 3/4 అయినా కోణం a యొక్క మిగతా అంటే మిగిలినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులను కనుక్కోండి అని ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి లంబకోణ త్రిభుజంలో లంబకోణం అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. ఇది త్రిభుజం ఏబిసి. అలాగే tan a ఇవ్వడం జరిగింది మనకి 3/4 అని. కోణం a యొక్క మిగిలినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులను కనుక్కోమన్నారు కాబట్టి మిగిలినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ఎవరు? sin a, మనం ఏం కనుక్కోవాలి? sin a, cos a, tan ఇచ్చేసారు కాబట్టి cosec a, sec a అండ్ cot a ఇవి కనుక్కోవాలి. మనకిచ్చినటువంటిది ఏంటి? tan a ఇచ్చారు. మనకిచ్చినటువంటిది tan a. tan a ఎంత ఇచ్చారు మనకి? 3/4. అంటే ఇది నిష్పత్తి కింద గమనించాలి. ఇక్కడ tan a అంటే మనకి ఏంటి? ఇచ్చినటువంటి త్రిభుజంలో యాంగిల్ ఏం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఎదుటి భుజం అవుతుంది. ఇది బీసీ అనేది ఎదుటి భుజం అవుతుంది. అలాగే ఇది ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది. ఏసీ అనేది కర్ణం అవుతుంది. ఇది కర్ణము, ఇది ఎదుటి భుజము, ఇది ఆసన్న భుజము. ఇలా అర్థం చేసుకోవాలి దీన్ని, యాంగిల్ ఏని దృష్టిలో పెట్టుకుంటే. ఇప్పుడు tan a అంటే మనకు అర్థం ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని అర్థం. అంటే ఎదుటి భుజం అంటే బీసీ బై ఏబి. కాబట్టి ఇక్కడ ఏమిచ్చారు? బీసీ విలువ 3 అయితే ఇక్కడ 3k అని రాసుకోవడం జరిగింది. నిష్పత్తి కాబట్టి ఇది 3/4 అనేది ఈ 3k 4k అని తీసుకోవడం జరిగింది. ఇక్కడ భుజం యొక్క విలువ 3k 4k అని తీసుకున్నారు. ఎంచేతంటే ఇది నిష్పత్తి కాబట్టి నిష్పత్తికి తోడుగా కొంత అమౌంట్ ఉంటుంది కాబట్టి దాన్ని k అనుకున్నాం. అలాగే k అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అనుకోవాలన్నమాట. పాజిటివ్ ఇంటీజర్ k అనేది. ఇప్పుడు మిగిలినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కోవాలంటే కర్ణం విలువ తెలియాలి మనకి. కర్ణం ఏసీ విలువ ఎంతో తెలుసా? తెలియదు. కాబట్టి మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం ఏంటి మనకి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ కర్ణము స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ కర్ణము స్క్వేర్. కర్ణము స్క్వేర్. లేదా దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు? కర్ణము స్క్వేర్ ఈజ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఎందులో? ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల వర్గాల మొత్తం కర్ణం యొక్క వర్గానికి సమానం అవుతుంది. కర్ణము స్క్వేర్ అంటే ఎవరు ఇక్కడ? ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ భుజం ఏబి ఒకటి ఉంది ఇక్కడ, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి ఎంత? 4k స్క్వేర్. పక్కన ప్లస్ ఉంది కదా, అది రాసుకోవాలి. బీసీ స్క్వేర్ అంటే బీసీ అంటే మనకి 3k. దాని బ్రాకెట్లో పెట్టిన స్క్వేర్ వేసుకుందాం. దీని అర్థం ఏంటి? 4 4 16 అంటే 4 స్క్వేర్ ఇంటూ k స్క్వేర్ అని అర్థం. 4 స్క్వేర్ ఇంటూ k స్క్వేర్. అలాగే ప్లస్ ఇది 3 స్క్వేర్ ఇంటూ k స్క్వేర్ అని అర్థం. దట్ ఈజ్ ఏమవుతుంది? 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 అని అర్థం. 4 4 16 k స్క్వేర్ ప్లస్ 3 3 9, 3 స్క్వేర్ అంటే 3 3 9 పక్కన k స్క్వేర్. ఈ రెండు కలిపితే 25 k స్క్వేర్. అంటే 16 k స్క్వేర్లకి 9 k స్క్వేర్లు కలిపితే 25 k స్క్వేర్ అయింది. ఇదేంటి ఇంతకీ? ఏసీ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్. ఏసీ స్క్వేర్ విలువ ఎంత వచ్చింది మనకి? 25 k స్క్వేర్ అని వచ్చింది. అంటే ఇక్కడ రెండు వైపులా స్క్వేర్ రూట్ అప్లై చేసాం అనుకోండి,
ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25k². దీనికి కూడా స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. రెండు వైపులా స్క్వేర్ రూట్ అప్లై చేసాం. స్క్వేరు రూటు క్యాన్సిల్ అయింది, ఇక ఏసీ మిగిలింది ఇక్కడ ఎడం వైపున. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 5² ఇంటూ k² అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది 5, స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది k, మిగిలిందనమాట. అంటే 5² k² అంటే దాని అర్థం ఏంటి? 5k² అని అర్థం. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ పోతే 5k మిగిలిందనమాట. ఆ విధంగా కర్ణం యొక్క విలువ ఏమొచ్చింది? 5k అని వచ్చింది మనకి. ఇప్పుడు కర్ణము 5k అని వచ్చింది. ఇప్పుడు గమనిస్తే ఆసన భుజం 4k, ఎదురు భుజం 3k, ఏసీ కర్ణము 5k. మనకి త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల యొక్క విలువలు తెలిసాయి కాబట్టి మనం మిగతా త్రికోణమితి నిష్పత్తులను కనుక్కోమన్నారు కాబట్టి అవి కనుక్కోవచ్చు. ఇప్పుడు సైన్ ఏ విలువ కనుక్కుందాం. మొట్టమొదట సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ త్రిభుజం ప్రకారం సైన్ ఏ అంటే ఏంటి? ఎదుటి భుజం బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే ఎంత ఇవ్వడం జరిగింది? 3k అని ఇవ్వడం జరిగింది. 3k బై కర్ణము, కర్ణము అంటే 5k. అంటే ఎదుటి భుజం అంటే బీసీ, కర్ణం అంటే ఏసీ, బీసీ బై ఏసీ అనమాట ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ కే అని అర్థం. 3k అంటే 3 ఇంటూ కే బై 5k అంటే 5 ఇంటూ కే అని అర్థం. కాబట్టి కే ఇందులో ఒకసారి పోతుంది. కే ఒకట్లకే, 3 ఒకట్లు 3 బై 5. ఇది సైన్ ఏ విలువ. సైన్ ఏ విలువ ఎంత వచ్చింది మనకి? 3 బై 5 వచ్చింది. కొసీక్ ఏ విలువ కావాలంటే మనకి, కొసీక్ ఏ విలువ కావాలంటే కర్ణము బై ఎదుటి భుజము నిష్పత్తి అనమాట ఇది. కర్ణము బై ఎదుటి భుజం అంటే కర్ణం ఎంత మనకి? 5k, 5k బై ఎదుటి భుజం అంటే 3k. k క్యాన్సిల్ అవుతుంది, 5/3 మిగులుతుంది. దీని యొక్క విలోమం అనమాట ఇది. 3/5ని తిరిగేసి రాస్తే 5/3 అవుతుంది. అలా 1, 2 అయ్యాయి ఇప్పటికి. మూడోది కాస్ ఏ. కాస్ ఏ విలువ కావాలి. కాస్ ఏ విలువ కావాలంటే ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం అంటే ఎంత మనకి? 4k అని ఇవ్వడం జరిగింది. అంటే ఏబి అనమాట. ఏబి 4k అని ఇవ్వడం జరిగింది బై కర్ణం అంటే 5k. మనం కనిపెట్టాం కదా ఇందాక, అది. ఈ కే క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 4/5 మిగిలింది. ఇది కాస్ ఏ విలువ. అలాగే నాలుగోది సీకే. సీకెండ్ ఏ విలువ కావాలంటే కర్ణము బై ఆసన్న భుజము. దీన్ని తిరిగేసి రాయడమే. కర్ణము బై ఆసన్న భుజము, ఆసన్న భుజము. కర్ణం అంటే 5k అంటే ఏసీ బై ఆసన్న భుజము అంటే 4k అంటే ఏబి అనమాట. ఏబి విలువ కే క్యాన్సిల్ అవుతుంది, 5/4 వచ్చింది సీకే. ఇక ట్యాన్ ఏ విలువ 3/4 అని ఇచ్చారు. ట్యాన్ ఏ విలువ 3/4. ట్యాన్ అంటే మనకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే 3/4 అవుతుంది. ఇచ్చారు కదా. ఇప్పుడు కాట్ ఏ విలువ కావాలి. కాట్ ఏ అంటే మనకి ఆసన్న భుజం బై ఎదుటి భుజము, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజం ఎంత మనకి? 4k బై ఎదుటి భుజం 3k అంటే బీసీ 3k. కే క్యాన్సిల్ అవుతుంది, 4/3 మిగిలింది ఇంకా. అంటే కాట్ విలువ ఎంత? కాట్ ఏ విలువ 4/3. కాట్ ఏ విలువ 4/3 వచ్చింది. అంటే ట్యాన్ ఏ విలువ 3/4 ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం? కర్ణం విలువ కనుక్కున్నాం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేటువంటి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ట్యాన్ ఏ ఇచ్చినప్పుడు
కర్ణం యొక్క విలువ కనుక్కున్నాం. కర్ణం యొక్క విలువ తెలిసిన తర్వాత సైన్ ఏ విలువ, కొసీక్ ఏ విలువ, కాస్ ఏ విలువ, సీక్ ఏ విలువ, కాట్ ఏ విలువ కనుక్కున్నాం. ఈ లెక్కన ఈ విధంగా చేయాలి. మిగిలినటువంటి త్రికోణమితి నిష్పత్తులు అంటే ఇవి. ఈ విధంగా కనుక్కోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సైన్ ఏ అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము అనుకున్నాం కదా, దాన్ని 1/cosec అని రాసుకోవచ్చు. ఇది ఒక ప్రిన్సిపల్ అవుతుంది. రెండోది కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sec అని రాసుకోవచ్చు. మూడోది tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cot ఏ అవుతుంది లంబకోణ త్రిభుజం నుంచి. దీని నుంచి మరొక సూత్రం కనిపెట్టచ్చు. ఎలాగా? కొసీకే కావాల్సి వస్తే కొసీకే COSEC కొసీకే ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ అని రాసుకోవచ్చు. సైన్ ఏ అంటే 1/cosec అని రాసుకోవచ్చు. cosec అంటే 1/sin ఏ అని రాసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి మనం ఈ ప్రిన్సిపల్స్ని ఉపయోగిస్తూ ఉండాలి. కాస్ ఏ విలువ 1/sec అని రాసాం కదా, sec ఏ విలువ ఏమవుతుంది? 1/cos ఏ అవుతుంది. ఎక్కడైనా 1/cos ఏ అని కనిపించినప్పుడు sec ఏ అని రాసుకోవచ్చు. ఎక్కడైనా 1/sin ఏ అని వచ్చినప్పుడు లెక్కల్లో cosec ఏ అని రాసుకోవాల్సి వచ్చినప్పుడు cosec ఏ అని రాసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా. అలాగే tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cot ఏ కాబట్టి దీని నుండి cot ఏ ఈజ్ ఈక్వల్ టు 1/tan ఏ అని కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఈ రెండింటి నుంచి కూడా మొదటి దాని నుంచి ఏమని రాసుకోవచ్చు అంటే sin ఏ ఇంటూ cosec ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే cosec ఏ ఇంటూ sin ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. cos ఏ ఇంటూ sec ఏ 1 అవుతుంది. sec ఏ ఇంటూ cos ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ విధంగా అవుతుంది. అలాగే tan ఏ ఇంటూ cot ఏ 1 అవుతుంది. cot ఏ ఇంటూ tan ఏ 1 అవుతుంది. కింద రాస్తున్నాను. ఎలా అంటే ఈ పైన చెప్పినటువంటి 3 సూత్రాల నుంచి sin ఏ అంటే మనం అనుకున్నాం 1/cosec ఏ అనుకున్నాం కదా. దీని నుంచి ఏమని చెప్పొచ్చు? sin ఏ కింద ఏమీ లేదు, ఒకటి ఉంది అనుకుందాం. 1 ఇంటూ 1 అవుతుంది అనమాట. అలాగే sin ఏ ఇంటూ cosec ఏ sin ఏ ఇంటూ cosec ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది 1. అలాగే cosec ఏని ఏమని రాయొచ్చు? 1/sin ఏ అని రాయొచ్చు. దీన్ని బట్టి దీని కింద ఒకటి ఉందనుకుందాం, ఏం లేకపోతే cosec ఏ ఇంటూ sin ఏ cosec ఏ ఇంటూ sin ఏ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఇంటూ 1 1 కాబట్టి ఆ 1 ఇక్కడ రాసుకోవాలి. అంటే మనకి ఏమర్థమవుతుంది? sin ఏ ఇంటూ cosec ఏ అన్నా cosec ఏ ఇంటూ sin ఏ అన్నా ఒకటి వస్తుంది అని అర్థమైంది. అలాగే cos ఏ కూడా అంతే. cos ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sec ఏ అని రాసుకుంటాం. దీని నుంచి ఏమని చెప్పొచ్చు? దీని కింద ఒకటి ఉందనుకుందాం. cos ఇంటూ sec ఏమవుతుంది? cos ఏ ఇంటూ sec ఏ cos ఏ ఇంటూ చుక్క పెడితే ఇంటూ కింద లెక్క sec ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఇంటూ 1 1 మిగులుతుంది అనమాట. అలాగే sec ఏ ఈజ్ ఈక్వల్ టు 1/cos ఏ అవుతుంది అని రాసుకుంటాం ప్రిన్సిపల్ ప్రకారం. అంటే లంబకోణ త్రిభుజం ప్రకారం యాంగిల్ ఏ దృష్ట్యా దీని ఏమని రాయొచ్చు? sec ఏ ఇంటూ cos ఏ sec ఏ ఇంటూ cos ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. అలాగే tan ఏ అంటే మనకి 1/cot ఏ 1/cot ఏ దీని నుంచి tan ఇంటూ cot tan ఏ ఇంటూ cot ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేద్దాం. దీని కింద tan ఏ కింద ఏమి లేదనుకుంటే 1 ఉందనుకుంటే 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ విధంగా రాసుకోవాలి. అలాగే cot ఏ అంటే 1/tan ఏ అదొక సూత్రం. దీని నుంచి cot ఏ ఇంటూ tan ఏ cot ఏ ఇంటూ tan ఏ 1 అవుతుంది. చాలా ప్రిన్సిపల్స్ వస్తాయి ఇలాగ. tan ఏ ఇంటూ cot ఏ అన్నా cot ఏ ఇంటూ tan ఏ అన్నా ఒకటే, దాని విలువ ఒకటి అనమాట. అలాగే cos ఏ ఇంటూ sec ఏ అన్నా sec ఏ ఇంటూ cos ఏ అన్నా ఒకటే, దాని విలువ ఒకటి వచ్చింది. అలాగే sin ఏ ఇంటూ cosec ఏ ఈజ్ ఈక్వల్ టు 1
అన్న కొసికేంటు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న ఒకటే. ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఈ సూత్రాలను అక్కడ మనం ఉపయోగించుకోవాలి.